హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెర్సన్ డేరింగ్. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. సో విషయం ఏంటి అంటే, నేనైతే డైరెక్ట్ విషయంలోకి వెళ్ళిపోతాను. విషయం ఏంటి అంటే, ఉద్యోగరీత్యా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ అయ్యి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఇల్లు కావాలి అని వెతుకుతాం. సో ఆ వెతుకులాట్లో కొన్ని చోట్ల టూలెట్ బోర్డులు కనిపిస్తాయి. ఆ టూలెట్ బోర్డు దగ్గర కొంతమంది గౌరవంగా, అంటే వాళ్ళు ఎవరినైతే ఆ ఇంట్లో చేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళని ఇండైరెక్ట్గా ఎలా వాళ్ళు వ్యక్తపరుస్తారు అంటే, నాన్ వెజ్ తినే వాళ్ళకి హౌస్ రెంట్కి ఇవ్వబడదు అని రాసి పెట్టుంటారు కింద. ఓకే, ఇది బాగానే ఉంది. ఓకే, ఎందుకంటే నాన్ వెజ్ తినని కమ్యూనిటీని మాత్రమే వాళ్ళు లోపలికి రానిస్తారనేది అర్థమవుతుంది. సరే, ఓకే, అట్లాంటి వాళ్ళని అసలు మనం అడగం. ఓకే, వదిలేసేయండి. నెక్స్ట్, కొన్ని చోట్ల టూలెట్ బోర్డులు కనిపిస్తాయి కదా, వెళ్ళేసి హౌస్ అడిగామనుకోండి, ఫస్ట్ లోపల నుంచి రాగానే యగాదిగా చూస్తారు. చూసి మీరేమిట్లు అని అడుగుతారు. ఒకవేళ మనం క్రిస్టియన్స్ అనే చెప్పామనుకోండి, క్రిస్టియన్స్కి అయితే మేము ఇల్లు ఇవ్వమండి అనేస్తారు. సరే, క్రిస్టియన్స్కి అయితే ఇల్లు ఇవ్వరు. ఇప్పుడు నాకైతే ఒక డౌట్ వచ్చిందండి. ఏంటంటే, క్రిస్టియన్స్కి అయితే ఇల్లు ఇవ్వరు. ఓకే, మరి క్రిస్టియన్స్ అంటే మీ ఉద్దేశంలో ఎవరని ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం అసలు విషయానికి వెళ్దాం. సరే, మీరేమిట్లు అని అడిగేవాళ్ళు, అలాగే మీరు క్రిస్టియన్సా అని మొహం చిట్లించేవాళ్ళు, మరి వీళ్ళంతా విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు ఎలగబెడుతూ ఉంటారు కదా. అంటే అన్నారని వాళ్ళని కాదు, మన దేశం నుంచి ఎంతోమంది ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత ఉద్యోగాలకి వాళ్ళకి ఇక్కడ జీతం సరిపోక విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తుంటారు కదా. మరి అలా ఉద్యోగం చేసేవాళ్ళు అక్కడికి వెళ్ళేసి అక్కడున్న వాళ్ళ దగ్గర మీరేమిట్లు, మీరు ఇలా అయితే మేము మీ పక్కన ఉండము, మాకు సపరేట్ ఇది కావాలి అని అడగగలుగుతున్నారా? లేదే, అక్కడ ఉన్నది అందరు క్రిస్టియన్సే కదా. అంటే అక్కడున్న క్రిస్టియన్స్ ఎవరబ్బా, ఏమిట్లబ్బా, అదే నాకు తెలియట్లేదు. అక్కడ క్రిస్టియన్స్ ఏమిట్లయితే వీళ్ళంతా వెళ్ళి అక్కడ వాళ్ళ మధ్యలో వాళ్ళు మార్కెట్లలో ప్యాకెట్లు చేసి బియ్యం అమ్ముతూ ఉంటారు కదా. సో మరి అమ్ముతుంటారు, వాళ్ళు తెచ్చుకొని తింటుంటారు. అసలు వాళ్ళు ఆ బీఫ్ లేనిదే ముద్ద లోట్లకి పోదు. మరి అలాంటి వాళ్ళ పక్కన వీళ్ళు ఎలా ఉద్యోగాలు చేయగలుగుతున్నారా, ఎలా ఉండగలుగుతున్నారా అని ఒక డౌట్ వచ్చిందండి నాకు. మీకు ఎప్పుడైనా ఇలాంటి డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏమిట్లు అని అడిగే వాళ్ళు మరి విదేశాలకు ఎందుకు వాళ్ళ పిల్లల్ని పంపిస్తున్నారో, వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో నాకైతే అర్థం కావట్లేదండి. సో ఇంతకీ విదేశాల్లో ఉన్న క్రిస్టియన్స్ ఏమిట్లు, మన ఇండియాలో ఉన్న క్రిస్టియన్స్ ఏమిట్లు, ఇది కూడా మీకు ఆన్సర్ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.